నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి షాక్. ఎల్లుండి నల్లగొండలో జరిగే కార్యక్రమంపై తనకు ఎలాంటి సమాచారం లేదని కామెంట్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. స్కూలు ఆటో బోల్తా ఓ విద్యార్థి మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఇరవై 27వ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన కొత్తపేట అష్టలక్ష్మి దేవాలయం. బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ఆలయ చైర్మన్ సోమ సురేష్. వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ సీఎం జగన్ రాజీనామా చేయాలన్న ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్. హత్యకు కుట్రదారులు ఎవరో ప్రజలు గ్రహించాలని వెల్లడి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఎల్లుండి నల్లగొండలో జరిగే కార్యక్రమంపై తనకు ఎలాంటి సమాచారం లేదని మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రియాంక కార్యక్రమం హైదరాబాద్లో ఎప్పుడు పెట్టినా తమ వంతు బాధ్యతగా విజయవంతం చేస్తామని అన్నారు. కార్యక్రమానికి పిలుపు లేనప్పుడు ఎలా వెళ్తామని ప్రశ్నించారు. మీడియా ద్వారానే తనకు సమాచారం తెలిసిందని అన్నారు. సరే, నాకు నల్గొండలో కార్యక్రమం గురించి నాకే సమాచారం లేదు. ప్రియాంక గాంధీ గారి ప్రోగ్రాం హైదరాబాద్లో ఎప్పుడున్నా సరే మా వంతు కృషిగా ఎప్పుడు చేసినట్టు గతంలో చేసినట్టుగా నల్గొండ నుంచి పెద్ద ఎత్తున మొబిలైజేషన్ చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం బీడీఎల్ చౌరస్తా వద్ద స్కూల్ పిల్లలను తీసుకువెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంతోష్ అనే 5వ తరగతి విద్యార్థి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 19 మంది విద్యార్థినులు ఉన్నట్లు తెలుస్తోంది. 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని వాసవి కాలనీలో వెలిసిన అష్టలక్ష్మి దేవాలయం 27వ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈరోజు దేవాలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆలయ చైర్మన్ సోమ సురేష్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఏప్రిల్ 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు హైదరాబాద్ నగరం నుండే కాకుండా తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, మధ్యాహ్నం సాయంత్రం భోజన సదుపాయం, మజ్జిగ ప్యాకెట్లు, త్రాగునీటి సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, సాయంత్ర సమయంలో రథోత్సవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ గౌరిశెట్టి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గంప జగన్, కోశాధికారి అంజయ్య, బ్రహ్మోత్సవాల కన్వీనర్ గౌరిశెట్టి అరుణ్, ధర్మాధికారి జయశంకర్, ఆలయ కమిటీ సభ్యులు చిలుకల ఉపేందర్ రెడ్డి, రవీందర్, శ్రీధర్, శ్రీకాంత్, శ్రీనివాస్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. పోయిన గడిచిన 2 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు విజయవంతంగా కరోనా వల్ల చేయలేకపోయినా కూడా
లాస్ట్ ఇయర్ బాగా చేశాము. ఈ సంవత్సరం ఇంకా కూడా పెద్ద ఎత్తున చేయాలని పూనుకున్నాము. 1.5 నుండి 2 లక్షల వరకు పబ్లిక్ వస్తారని భావిస్తున్నాం మేము. అలాగే ఈసారి కొంచెం ప్రత్యేకత ఏంటంటే ఈ రథోత్సవంలో కొన్ని కార్యక్రమాల్లో ఎప్పటిలాగా కాకుండా కొంచెం వేరే బయట రాష్ట్రాల నుండి కూడా మేము కళాకారులను పిలిపిస్తున్నాము. మీకు తెలుసు, మన అష్టలక్ష్మి దేవాలయం జంట నగరాల్లో, తెలంగాణ రాష్ట్రాల్లో, వేరే రాష్ట్రాల్లో కూడా మంచి ప్రాముఖ్య దేవాలయాల్లో చాలా ప్రముఖమైనది. 27వ బ్రహ్మోత్సవాలు మనకు 21వ తారీఖు నుంచి 27 వరకు నడుస్తూ ఉన్నాయి. చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాము. మీరు బయట ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, అన్ని లైటింగ్స్ అవన్నీ కూడా. పూజా కార్యక్రమాలు కూడా చాలా పెద్దగా చేస్తున్నాము. మరి ఈ 3 రోజులు కూడా, ఈ 7 రోజులు కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. సుమారు 1.5 లక్షల భక్తులు వస్తారని మేము వాంఛిస్తున్నాము. కంచిపీఠం వారు చిన్నజీయర స్వామి వారు ఇద్దరు ఏకంగా ప్రారంభించినటువంటి అష్టలక్ష్మి దేవాలయం 96 నుండి ఈ రోజు వరకు 27వ బ్రహ్మోత్సవం వరకు దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అమ్మవారు కోరిన కోరికలన్నీ తీర్చే కొంగు బంగారపు తల్లిగా ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ భక్తజనులు అందరూ కూడా అమ్మవారిని నమ్మి కోకొల్లలుగా ఈ దేవాలయానికి ఇచ్చేస్తుంటారు. ఈ బ్రహ్మోత్సవాల్లో సుమారు 150 మంది మినిమం రావడానికి అవకాశం ఉంది. దేవాలయం కమిటీ వారు చక్కటి ఏర్పాట్లు చేశారు. నిత్యం వచ్చే భక్తులకు మధ్యాహ్నము రాత్రికి భోజన సౌకర్యం ఏర్పాటు ప్రసాద వితరణ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఉండడానికి కూడా ఎండాకాలంలో కష్టం కాకుండా బటర్ మిల్క్, మంచినీళ్ళు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ దేవాలయంలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలు నాకు తెలిసిన కాడికి తెలంగాణలో ఇంత గొప్పగా బ్రహ్మోత్సవాలు ఈ స్థాయి దేవాలయంలో ఎక్కడ కూడా కాదు. ఇది ఒక దివ్య దేశంగా ఏర్పాటైంది. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ అంగరం రామ్మోహన్ తెలిపారు. పాలకొల్లులో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత సాక్షి పేపర్లో నారావారి రక్త చరిత్రాన్ని రాయడం దారుణమన్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే హత్యకు కుట్రదారులు ఎవరో ప్రజలు గ్రహించారని అన్నారు. సాక్షి పేపరు నారావారి రక్త చరిత్రాన్ని రాశారు. మరి ఈవేళ జరుగుతున్న సన్నివేశం ఏంటి? ఈవేళ ఇది జగన్ కుటుంబం యొక్క రక్త చరిత్ర అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది చేతనంటే ఈవేళ సాక్షాత్తు దస్తగిరి ఏం చెప్పాడు, దీంట్లో పాత్ర అవుతుందో స్పష్టంగా చెప్తున్నాడు. అతను ఏ విధంగా గొడ్డలు ఎక్కడ కొన్నామని చెప్పాడు, గదిలోకి వెళ్ళి గొడ్డలు కొన్నామని చెప్పాడు. ఆయన కుక్కను కూడా చంపేసి కుక్క కొరుతుందేమో అరుతుందేమో అని చెప్పాడు. అటువంటి సాక్షిని ఈవేళ ఆవిడెవరో సునీతానికి చెప్పింది దాని ప్రకారం చెప్తున్నాడని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నాడు అంటే చాలా దౌర్భాగ్యం. జగన్ రెడ్డి గారికి ఇప్పుడైనా సరే నైతిక విలువలు ఉంటే వాళ్ళ బాబాయ్ హత్య మీద వెంటనే ఆయన రాజీనామా చేయాలి. ఎందుచేతంటే ఆయన తండ్రి మరి ఆ సునీతారెడ్డి ఎవరైతే ఉందో వివేకానంద రెడ్డి గారి కూతురు సాక్షాత్తు ఒక ఝాన్సీ బాయిలా పోరాడింది. జగన్ ఎదుర్కొని ఇంత పోరాటం చేసి ఈవేళ హైకోర్టుని పక్క స్టేట్కి తీసుకెళ్తే ఈవేళ ఇంత పోరాటం చేసి స్పష్టంగా రేపో మాపో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతున్నాడని అందరికీ తెలిసింది. ఈ హత్య వెనకాల ఎవరున్నారో, ఏ రకంగా జరిగిందనేది ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది. జగన్ రెడ్డి గారు మీరు ధనిక ముఖ్యమంత్రిగా ఉండడమే కాదు, ప్రజలకి న్యాయాల పట్ల చట్టాల పట్ల గౌరవించి వెంటనే రాజీనామా చేయండి. ఏమాత్రం నైతిక విలువన మీ బాబాయ్ మీద ఉంటే మీ మేనమామ, మీ యొక్క భారతీయ మేనమామను కాపాడుకోవడం, మేనత్తను కాపాడుకోవడంతో మేనమామ కొడుకుని కాపాడుకోవడానికి ఒక చట్టాలు ఉన్నది. అంచేత ఇప్పటికైనా మీరు ఏ మాత్రం గౌరవం వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈ రక్త ముందు గుండె పూట అన్నారు, తర్వాత గొట్టల పూట అనేది రుజువైంది. ఏ విధంగా హత్య చేసేవారు స్పష్టంగా వాళ్ళు చెప్పారు. ముందు ఇంజక్షన్ ద్వారా చంపాలని చెప్పాడు. దస్తగిరి స్పష్టంగా చెప్పాడు. నేను ఎప్పుడుగా ఏ విధంగా మారానని చెప్పాడు. నేను ఎవరు ఒత్తిడి లేదు. సునీతారెడ్డితో నాతో ఎందుకు మాట్లాడుతుంది, నేను నాన్న చంపిన ముద్దాయి నాతో ఎందుకు మాట్లాడుతుంది అని ఆయన దస్తగిరి చెప్తున్నాడంటే ఇంకా మీరు దీన్ని సమర్థించుకుంటున్నారు. మీతో స్నేహం చేయడానికి కూడా జగన్ రెడ్డి గారు మీతో స్నేహం చేయడానికి కూడా ఎవరు ఒప్పుకుంటలేదు. మీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు. రాను మీతో ఏ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుకోకుండా అయిపోతారు. అందుచేత ప్రజాస్వామ్యం మీద నమ్మకంగా ఉంటే కనీసం 2-3 నెలలైనా మీ పదవి రాజీనామా చేయండి. నిజాలు బయటపడినండి. ఇందులో మీ కుటుంబ సభ్యులు అర్థం ఉందనేది పూర్తిగా అర్థమైంది. సిబిఐ అనేది స్వయం ప్రతినిధి సంస్థ, అది ఎవరికో ఫేవర్ చేయాలనేది లేదు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కనుక మీరు చట్టాలను గౌరవించమని జగన్ రెడ్డి గారికి మరొకసారి హెచ్చరిస్తూ ఇది నారావారి చరిత్ర కాదు, జగన్ కుటుంబ రక్త చరిత్ర అనేది మరొకసారి హెచ్చరిస్తుంది. ప్రపంచంలోని ముస్లిం సోదరులందరూ అతి పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్ పండుగని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.
పాలకుల్లు మసీదులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం అన్ని మతాల వారిని గౌరవించాలనే ఉద్దేశంతో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ముస్లిం పెద్దలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. सभी हजरात से गुजारिश है अल्लाहुम्मा अंतस्सलाम व मिनकस्सलाम हय्यिना रब्बना बिस्सलाम तबारक इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू। शुक्रगुजार हैं कि उन्होंने अपना कीमती टाइम देकर यहाँ तशरीफ लाए और हम सबों को అది కూడా కొన్ని ఏర్పాటు చేసామండి. కానీ దానికి కూడా ఇంకా అభివృద్ధిలో ఇంకా పారిపోవడాన్ని లేదా ఇంకా చాలా వర్క్ చేయవలసి ఉంది సార్. అక్కడ ఎలమెంట్స్ కూడా అదే దొడ్డిపట్లలో కూడా దొడ్డిపట్ల మసీదు చిన్న స్థలం ఉంటుంటే అది సరిపోతే జానీ గారు, మేము మన చోటబాబు గారు మేమందరూ వెళ్ళి కూడా కొంతమంది భార్యలందరూ కలిసి అక్కడికి వెళ్ళి మరీ అక్కడ జానీ గారు అబ్బాయి ఇమ్రాన్ గారు సోలవాసం సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన అబ్దుల్ రౌఫ్ గారు హృదయపూర్వకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రంజాన్ సందర్భంగా ఈ నెలంతా కూడా ఎంతో నిష్టతో ఈ యొక్క ముస్లింలు పూజలు జరపడం అనేది చాలా ఆనందం. మరి ఈ సందర్భంలో పరమత ఇతర మతాల వాళ్ళు ఇఫ్తార్ ఇవ్వవలసిన అవసరం ఉంది. అన్ని చోట్ల కూడా జరుగుతుంది. మన రామారెడ్డి కూడా ఒక ఆనవాయితీ ప్రకారం ఇక్కడ శాసనసభ్యుడిగా ముస్లిం సోదరులకి ఈ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి ఈనాడు మన దేశమే ఒక లౌకిక రాజ్యాంగం. అన్ని మతాల వారిని గౌరవించవలసిన ఉంది. ఏ మతాన్ని కూడా మనం ద్వేషించవలసిన అవసరం లేదు. ఒక మతాన్ని ద్వేషించేటువంటి రాజుల పరిపాలన చరిత్రలో చూసుకున్నట్లయితే ఆ రాజులు సర్వనాశనం అయిపోయారు కొంతకాలానికి. ఇతర మతాల మీద ద్వేషం పెంచుకుని ఆ మతాల మీద దాడులు చేయడం అనే సంఘటన మన చరిత్రలో చూసుకుంటే అటువంటి విషయాలు జరిగాయి. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న మన భారతదేశం ఇటువంటిప్పుడు ముస్లిం సోదరుల్ని అందరినీ కూడా మనం ఒకరినొకరిని స్నేహ సంబంధాలు పెంపొందించుకోవాలి. సమాజంలో మంచి జరగాలంటే ఆ విధంగా ముస్లిం సోదరులు కూడా ఈ యొక్క అన్నదవులు భాగంగా మేము అందరం కూడా ఉండవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే ముస్లింలు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునేటువంటి పండుగ రంజాన్ పండుగ. ఏదైతే ముస్లింలు మనందరికీ తెలుసు, ఏదైతే చంద్రమాన్ క్యాలెండర్ని ముస్లింలు ఫాలో అవుతూ ఆ చంద్రమాన్ క్యాలెండర్లో ఏదైతే 9వ నెల ఏదైతే ఉందో దాన్ని అత్యంత పవిత్రంగా 9వ నెలని ముస్లింలు అందరూ కూడా భావిస్తూ ఉంటారు. మసీద్ నందు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఇఫ్తార్ విందుని మన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మరి ఏర్పాటు చేసుకోవడానికి మీరందరూ కూడా అవకాశం కల్పించినటువంటి పెద్దలకు, ఇందులో కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ
ఎందుకంటే నేను ఒక శాసనసభ్యుడిగా పాలకుల్లో ఉన్న తర్వాత అన్ని మతాల వారిని అందరినీ కూడా గౌరవించాలి అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తిరుపతి జిల్లా చిలకూరు మండలం చింతవరం, అల్లిపురం గ్రామాల మార్గ మధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కల్లుగీత కార్మికుడు గోను వెంకయ్య అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కళ్యాణమస్తు పథకం ద్వారా డబ్బులు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని 27వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పొదుపు సొమ్ములను సక్రమంగా కట్టని మొండి బకాయిలకు ప్రభుత్వ ధనాన్ని ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. క్రమం తప్పకుండా పొదుపు డబ్బులు కడుతున్న వారికి వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. నమస్కారం. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో 27వ వార్డులో ఉన్నటువంటి 11వ నంబర్ బూత్ నందు ఈరోజు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గూడూరు టౌన్లో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ కోటేస్తామయ్యా, ఒకసారి అవకాశం అని చెప్పి తప్పు చేశాం. ఈసారి ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అవసరం. ఖచ్చితంగా ఈసారి ఆయన్ని మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా యువత బ్రహ్మాండంగా రెస్పాండ్ అవుతున్నారు. అలాగే మహిళలు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. మేము కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలు పెళ్లి చేసుకుంటే 30,000 ఇచ్చేవాళ్ళు, 35,000. కాపులు చేసుకుంటే 30,000 ఇచ్చేవాళ్ళు, ఎస్సీ ఎస్టీలు చేసుకుంటే 50,000 ఇచ్చేవాళ్ళు. అట్లాగే కులాంతరోహం చేసుకుంటే 75,000 ఇచ్చేవాళ్ళు. కానీ ఈయన ఈ 4 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఏ పెళ్లిళ్ళకి ఏ కళ్యాణానికి ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరుతూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో ఉద్యోగస్తులకు ఎన్నో హామీలు ఇచ్చారని, ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని అన్నారన్నారు. కానీ ఎక్కడా అమలు చేయలేదని వాపోయారు. ఇచ్చారు 13/2/23 సిఎస్ గారికి ఇచ్చిన 50 పేజీల మాత్రమే చెప్పేసి మనం గర్వంగా చెప్పగలం. ముందుగా అమ్ముడిపోయి ఉంటే 20 కోట్లు అమ్ముడిపోయారని, పెద్ద పెద్ద సూట్ కేసులు అమ్ముడిపోయారని, ఈ మధ్య కాలంలో మన ఉద్యమం ప్రారంభించిన తర్వాత కొన్ని వీడియోస్ పెండింగ్ లో ఉన్న 4 డిఏలు, పెండింగ్ లో ఉన్న 4 డిఏలు, పెండింగ్ లో ఉన్న 4 డిఏలు, 12వ పే రివిజన్ రాష్ట్ర కమిటీ జిల్లా ఆధ్వర్యంలో చైర్మన్ తినోదన్న గారు అలాగే ఆవేదనని నాయకత్వంగా అర్థం చేసుకోగలం. కానీ ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక రిటైర్డ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చిత్తశుద్ధితో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేటికి రాష్ట్ర వ్యాప్తంగా 42వ రోజుకి నిరసన కార్యక్రమాలు చేరుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రధానంగా మలిదశ ఉద్యమంలో భాగంగా ఇది 2వ ధర్నా కార్యక్రమం. 12వ తారీఖున ఒక ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల మీద, ఇతరత్ర సమస్యల మీద. ఈరోజు ప్రధానంగా సిపిఎస్ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి సమస్యల మీద చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే 25వ తారీఖున ఒక ధర్నా కార్యక్రమం, 27వ తారీఖున మరో ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు, తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. ఒక వర్గానికి చెందినటువంటి ఉద్యోగులు కాదు. ఇవాళ ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, రిటైర్మెంట్ వ్యక్తులు కానీ, అలాగే పెన్షనర్స్ కానీ, ఇవాళ కార్మిక వర్గం కానీ, ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఏ ఒక్క ఉద్యోగి కూడా మనశ్శాంతిగా డ్యూటీ చేయాలనే పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఇవాళ ఉద్యోగ సంఘాల తరపున ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరపున ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగస్వాములే అని చెప్పేసి ఇవాళ చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఇవాళ ఉద్యోగులు ఇన్ని సమస్యలతో సతమతం అవుతుంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఉద్యోగుల పట్ల ఇంకా నిర్లక్ష్య ధోరణి అవలంబించి అలసత్వం వహిస్తే ఉద్యోగులు సహనాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. సహనం కోల్పోతే తదుపరి వచ్చిన పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఎవరు కూడా బాధ్యత కాదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో హామీ ఇచ్చినప్పుడు హామీని గుర్తు చేసుకోవాలి. వాళ్ళ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. నవరత్నాలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. మంచిదే, ప్రజల సంక్షేమం కోసం మరో 9 నవరత్నాలు పెట్టుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఉద్యోగుల సమస్యల పట్ల, ఉద్యోగుల డిఏల పట్ల, సిపిఎస్ ఉద్యోగుల పట్ల, కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల, ఇవాళ అన్ని అంశాల పట్ల ఇచ్చిన హామీలని ప్రధానంగా ఉద్యోగుల సమస్యల పట్ల పరిష్కారంలో ఎందుకు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఇవాళ ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ప్రధానంగా వారం రోజుల్లో మా ప్రభుత్వం అధికారంకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేస్తా ఉన్నారు. మరి వారం ఎప్పుడు వస్తుందో ఆ తేదీ చెప్తే ఆ తేదీ కోసం మేము వెయిట్ చేస్తాం తప్ప ఆ వారం ఎప్పుడు వస్తుందో చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. వాళ్ళ అధికారంలోకి వస్తే సిపిఎస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో ఉన్న జామియా పెద్ద మసీదులో భక్తి శ్రద్ధలతో జాగారం కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ మాస దీక్షలో భాగంగా నిర్దేశించిన ప్రత్యేక రోజుల్లో జాగారం కార్యక్రమం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో మత పెద్దల ఆధ్వర్యంలో పెద్ద మసీదులో జాగారం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు జాగారం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. मुसलमानों को हिदायत याफ्ता फरमा, या अल्लाह तमाम मुसलमानों के गुनाहों को माफ फरमा, या अल्लाह
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి షాక్. ఎల్లుండి నల్లగొండలో జరిగే కార్యక్రమంపై తనకు ఎలాంటి సమాచారం లేదని కామెంట్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. స్కూలు ఆటో బోల్తా ఓ విద్యార్థి మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఇరవై 27వ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన కొత్తపేట అష్టలక్ష్మి దేవాలయం. బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ఆలయ చైర్మన్ సోమ సురేష్. వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ సీఎం జగన్ రాజీనామా చేయాలన్న ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్. హత్యకు కుట్రదారులు ఎవరో ప్రజలు గ్రహించాలని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.